అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ చెప్తున్నా మీరు చాలా రాష్ట్రాలకు చెప్పండి. ఎందుకంటే రాష్ట్ర నీళ్ళ గురించి చాలా సమస్య. 33 క్రమాలు నీరు ఎదురంటే చాలా ఘోరంగా కావాల్సిన అబాధం గ్రామాన్ని చెప్పేది ఒకటి చాలా ఘోరంగా ఉంది సమస్య. మీరు వచ్చి ఇక్కడ విశేషానికి ఒకటి కట్టించి, ఎందుకంటే ఈ నలాత్మక వచ్చే నీళ్లు అంతా ఆదోని మండలంలోని నీళ్ళు దొంగిలిస్తున్నారు. అలాంటిది మాకు కాకుండా మా ఆత్మ మనం విశేషానికి ఒకటి కట్టాలి. ఎందుకంటే పక్కనే అన్ని కాలం లేదంటే పందికోటి తిరగడం ఉంది. ఆ రెండవ ఏదో ఒకటి తీసుకొచ్చి సపరేట్ గా ప్రత్యేక లైన్ పైప్ లైన్ వేసుకొచ్చి ఈ హాస్పిటల్ మాత్రమే దీనిలో 33 గ్రామాలకు ఒక ఎస్ఎస్ కట్టి ఇక్కడ హాస్పిటల్ ఎక్కువ కట్టి దాన్ని కట్టి నీళ్లు సప్లై చేసే తప్ప ఈ హాస్పిటల్ మండలానికి సమస్య. దీనికోసమే మేము చెప్పేదోటే, మీ ప్రభుత్వానికి ఈ కూట ప్రభుత్వం కోరేదోటే, ఖచ్చితంగా ఎన్నికలే ఇది రాజకీయం కాదని చెప్తున్నాం. ఎందుకంటే టీడీపీలు ఉన్నారు, వైసీపీలు ఉన్నారు. ఇదేమి నీళ్లు ఒకటే తాగు, ఆ వైసీపీలు మాత్రం నీళ్లు ఖచ్చితంగా టీడీపీ ఉన్నారు. టీడీపీలకే తెలుసు, జనసేనకు తెలుసు, అందరూ తెలుసు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, నీళ్లు మాత్రం ఈ ఆస్వారం మనకి ఎస్ఎస్ ట్యాంక్ కడితే సపరేట్ నీళ్ళు వస్తేనే ఖచ్చితంగా తాగునీటి సమస్య తీరుతాయనే విధంగా మీ ఆర్టీ ఉదాహరణ మీకు చెప్తున్నాం. మేము మాత్రం ఈ ఆరంభమే మేము నీళ్ళ సమస్య తీరేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ మా అక్క చెల్లంలో చాలా ఆత్మగా ఉన్నారు. మా కలెక్టరేట్ గా అక్కచెల్లం కలెక్టరేట్ గా ముట్టిస్తాము, జిల్లా పరిషత్ ముట్టిస్తాము. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని మీరు 2 రాష్ట్రాలకు విన్నవించాలని తెలపాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.